నమస్తే, వెల్కమ్ టు ఆర్జే మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, బాలకృష్ణ గారు అంటే ఇప్పుడు మనం కొన్ని సినిమాలు చూడడం వల్ల అందరికి ఆ కత్తులు కటారులే కనిపించే ఒక టైంలో. బట్ ఎప్పుడైతే ఆయన యాంకర్ గా అవతారం ఎత్తారో, అన్స్టాపబుల్ షో చేశారో, చిన్న పిల్లోడైపోయారు. బట్ బాలకృష్ణ గారి గురించి చాలా వార్తలు కూడా ఉంటాయి. ఆయన చాలా జోవియల్ గా ఉంటారని, మంచి రొమాంటిక్ పర్సన్ అని, సో రకరకాల వార్తలు ఉన్నాయి. అండ్ సినిమా వాళ్ళ మీద రూమర్స్ కామనే కదా. అప్పట్లో బాలకృష్ణ గారు, విజయశాంతి గారు ఎక్కువ సినిమాలు చేసేసరికి వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ ఉందంటూ కూడా వార్తలు వచ్చాయి. అప్పుడు ఏదో జరిగిందంటూ కూడా. ఏంటది? అంటే ఏమి జరగడం కాదు, ఏమి కాదు, కానీ వీళ్ళ కాంబినేషన్ బాగా సక్సెస్ అయింది. అంటే బాలకృష్ణ గారు, విజయశాంతి గారు ఏ సినిమా చేసినప్పటికి కూడా సూపర్ హిట్. అసలు బాలకృష్ణ, విజయశాంతి స్క్రీన్ మీద కనిపించినట్టయితే వాళ్ళు డబ్బులు ఇసిరేసేవారు అన్నమాట. అంతగా ఉండేది వాళ్ళ కాంబినేషన్. ఇకపోతే డ్యాన్స్కి వచ్చేసరికి ఆవిడకి డ్యాన్సర్స్లో భానుప్రియ, విజయశాంతి మంచి స్ప్రింగ్ ఉంటుందన్నమాట. ఆ మూమెంట్ ఎలాగుంటుందంటే అలాగా థియేటర్లో ఎవరిని కూడా కూర్చోబెట్టదు, అంత బాగుంటుంది మూమెంట్ అన్నమాట. అలాంటి కాంబినేషన్ కనుక బాగా ఎక్కడ చూసినప్పుడు కూడా బాలకృష్ణ గారు, విజయశాంతి గారు వీళ్ళ కాంబినేషన్ అదరహో అనుకున్నారు. ముద్దుల కృష్ణయ్య తీసుకున్నా, ఇట్లాంటి కొన్ని సినిమాలు ఉన్నాయంటే లారీ డ్రైవర్ తీసుకున్నా, కొన్ని సినిమాల్లో బాలకృష్ణ గారి తాలూకు అభినయం చాలా కొత్త పొంతలు తొక్కింది. అది ఓకే. నిజంగానే వీళ్ళిద్దరి మధ్య మంచి రిలేషన్ ఉండేదా? ఒక టైంలో ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ కూడా వార్తలు వచ్చాయట. ఆ వార్తలు రాసింది మనమే కదమ్మా. ఇప్పుడు వార్తలు అంటే వార్తలు జర్నలిస్టులే రాస్తారు. వాళ్ళకి ఏముంది, ఊహాగానాలు ఉంటాయి. ఊహాగానాలు ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు రాశారు, కరెక్టే. ఇంకొకటి ఎవరికి తెలియని విషయం నేను చెప్తా. ఇప్పుడు ఎవరైతే విజయశాంతి, బాలకృష్ణ గారు కలిసి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు రాసే ముందే విజయశాంతి పెళ్ళి అయిపోయింది. విజయశాంతికి శ్రీనివాస్ ప్రసాద్కి పెళ్ళి అయిపోయింది. ఎందుకంటే నేను వాళ్ళ ఆత్మకథ రాసిన వాడిని, వాళ్ళ కుటుంబంలో సభ్యుడిని, ఒక అన్నకంటే ఎక్కువ వాడిని నేను విజయశాంతి గారికి. అప్పుడు అంతకుముందే పెళ్ళి అయిపోయింది అన్నమాట. అది తెలియకుండా బాలకృష్ణకి, విజయశాంతికి పెళ్లి చేసుకోబోతుంటే ఇక్కడ పెళ్ళి అయిపోయింది కదా. ఇక్కడ ఇంకేం చేస్తారు గనక ఈ మీడియా సృష్టి తప్ప వాళ్ళు అంటే బాగా ఇద్దరు కాంబినేషన్ చూడముచ్చటగా ఉండేది అన్నమాట. చూడముచ్చటగా ఉండేది. దాంతో ఎవరైనా ఏ డైరెక్టర్ వచ్చినా సరే, అమ్మ ఒకసారి ఒక సినిమా బాలకృష్ణ గారితో చేయండి అని రిక్వెస్ట్ చేసుకునేవారు. అలాగే మరి విజయశాంతి, చిరంజీవి ఉన్నారంటే అది తక్కువ కాంబినేషనా? ఎంత పెద్ద కాంబినేషను. ఐ లవ్ యూ హారిక పాట ఉందంటే ఆ రోజుల్లో విశాఖపట్నం బీచ్లో ఎవరు చూసినా హారికే. ఆ అసలు పేరు మానేసుకుని హారిక అని పెట్టేసుకున్నారు పేర్లు. అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ చేశారన్నమాట. అంటే చిరంజీవి గారితో విజయశాంతి కూడా చాలా మంచి కాంబినేషను, చాలా మంచి కెమిస్ట్రీ, చాలా బాగా కుదిరింది. అలాగనే వెంకటేష్తో కూడా చాలా మంచి సినిమాలు చేసింది విజయశాంతి. శత్రువు సినిమా చాలా మంచి సినిమాలు చేసింది. నాగార్జునతో చాలా మంచి సినిమాలు చేసింది. కనుక ఈ సినిమా శోభన్ బాబుతో ఎంత మంచి సినిమాలు చేసింది, ఇవాళ కృష్ణ గారితో ఎంత మంచి సినిమాలు చేసింది. కాంబినేషన్ చాలా బాగుంటుంది, కృష్ణ గారు, విజయశాంతి గారు. అక్కడ ఒక చిన్న ఇంకొక ఎవరికి తెలియని రహస్యం చెప్తా. అదేంటంటే విజయశాంతి గారి తాలూకు నాన్నగారు, ఆయన పేరు కూడా శ్రీనివాస్ ప్రసాదే. ఆయన హీరో కృష్ణ గారు లాగా ఉంటారు. కనుక ఆవిడకి కృష్ణ గారిని చూస్తే ఆ విజయశాంతి నాన్నగారే కనిపించేవారట. అందుకనే అలా తేరిపారా చూస్తూ అలా ఉండిపోయేదట. అప్పుడు రాఘవేంద్రరావు కదా ఆవిడ చక్కగా రొమాంటిక్గా మలిచి ఆ సినిమా చేశారన్నమాట. రాఘవేంద్రరావు గారు విజయశాంతిని పెద్ద గ్లామర్ డాల్ చేశారు కదా. అంటే శ్రీదేవి గారు ఎంత గ్లామర్గా ఉండేవారో అంతకంటే మంచి గ్లామర్తో మన విజయశాంతి ఉండేలాగా చేశారు. అయితే ఇక్కడ అందరికంటే కూడా ఈ బాలకృష్ణ, విజయశాంతి మాత్రం అటు చాలా మంచి కాంబినేషన్, చాలా మంచి కాంబినేషను. బాలకృష్ణ అంటే బాలుడు అంటుడే కదా, మనసులో ఏం ఉండదు.
పగలు ప్రతీకారాలు ఉండవు. ఎప్పటికైనా బాలకృష్ణ గారు విజయశాంతి కనిపించినట్టయితే చక్కగా హాయిగా పలకరిస్తాడనమాట. దగ్గర తీసుకొని శాంతి బాగున్నావా అని చెప్పేసి పలకరిస్తాడు, బాగా మాట్లాడతాడు. అలాగే విజయశాంతి భర్త కూడా బాలకృష్ణకి అత్యంత ఆత్మీయుడు. ఆత్మీయుడు ఏంటి? బంధువు. కనుక వాళ్ళకి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు అవి ఉన్నాయి. కనుక వాళ్ళ జీవితాల్లో అతి పవిత్రమైన బంధుత్వం ఉన్నప్పుడు ఇట్లాంటి ఏవో వీళ్ళ మధ్యన ఏదో జరిగింది, ఏదైనా ఉంది, ఏదైనా ఉంటుంది, ఇట్లాంటి ఊహాగానాలకి మనం తావు ఇవ్వడం మంచిది కాదు. డెఫినెట్గా వాళ్ళు ఆర్టిస్టుగా రెచ్చిపోయి వాళ్ళ అభిమానుల్ని ఏ దిశకు తీసుకెళ్ళిపోవాలో ఆ విధంగా ఆ దిశకు తీసుకెళ్ళిపోయి పేరు ప్రఖ్యాతులు గడించారు. ముఖ్యంగా బాలకృష్ణ గారు అండ్ విజయశాంతి గారు చేసేటప్పుడు ఏమన్నా మర్చిపోలేని సంఘటనలు అలా ఉంటాయి కదా, అదేమన్నా ఉన్నాయా? ఎన్నో మర్చిపోలేని సంఘటనలు ఒకటి చెప్పండి ఎగ్జాంపుల్. ఎన్నో బాలకృష్ణ విజయశాంతి చేసినప్పుడేమో ఒకసారి ఒకరోజు ఎక్కడికైనా బయటికి పోదాం అనుకున్నట్టయితే ఆయన కుదిరింది కాదు. విజయశాంతి ఏం చేసిందంటే పడవలో ఐలాండ్కి వెళ్ళిపోయింది. అంటే మత్స్యకారులు ఉంటారు కదా, అక్కడికి వెళ్ళిపోయింది అన్నమాట. వెళ్ళిపోతే ఈవిడ కూడా మామూలుగా ముతక చేయాలా ఒంటిగా ఎవరో మా ఐడెంటి అమ్మాయి తప్పుకొని వచ్చేసిందని అనుకున్నారు అందరూ. అప్పుడు విజయశాంతి ఏం చేసింది, నేను ఇంట్లోంచి వచ్చేసాను, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి, ఒక రోజంతా ఇక్కడ ఉంటాను, మీకు ఏమైనా అభ్యంతరం నా మగ్గా తల్లి ఉండమ్మని చెప్పేసి దగ్గర చేసుకొని, అమ్మ నువ్వేం తింటావని చెప్పి మంచి చేపలు గేపలన్నీ వండి పెట్టి ఆ చేపలు అంటే వాళ్ళ మత్స్యకారులతో ఆ రాత్రి అంతా గడిపి వీళ్ళందరూ కంగారు పడుతున్నారు. ఎవరు? సినిమాలో ఉన్నటువంటి యూనిట్ అంతా కంగారు పడుతున్నట్టయితే ఇక్కడ ఉన్నాను వచ్చి తీసుకెళ్ళండి అంటే అప్పుడు వచ్చి తీసుకెళ్ళారనమాట. అది ముద్దుల కృష్ణయ్యలో ఎక్కడో ఆ సన్నివేశాన్ని పెట్టారు కూడా. అది విజయశాంతి చేసిన పనులు. బాలకృష్ణ అంటే చాలా ఇష్టం, ఇది ఫ్యామిలీ మెంబర్గా ఉంటుంది కదా, చాలా ఇష్టం. అలాగే విజయశాంతి అన్న బాలకృష్ణకి చాలా ఇష్టం. ఇప్పుడు అన్స్టాపుల్ షోలో ఒకవేళ విజయశాంతిని తీసుకొస్తే చాలా బ్యూటిఫుల్గా కాన్వర్సేషన్. అప్పట్లో చిరంజీవి గారికి విజయశాంతి గారికి కొంచెం పడేది కాదు, దానికి రీజన్ బాలకృష్ణ గారు అనే టాక్ కూడా ఉండేదంట కదా, అంటే చిరంజీవి గారితో చెయ్యకు అన్నట్టుగా మాట్లాడేవారట. నాకు తెలిసి విజయశాంతి గారు అందరితో సన్నిహితంగా ఉంటుందమ్మా. పడేది కాదంటే వాళ్ళు అనుకుంటారన్నమాట. మొన్న చిరంజీవి చూసారా, ఎవరు వారే సరళరు నీకెవరు సినిమాలో మరి శాంతి నేనేమన్నా అన్నానా, అన్ని తిట్లు తిట్టావని చెప్పి దగ్గరికి వచ్చి చిన్నపిల్లలాగా అడిగారు కదా. నిజమే, వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం అట్లాంటిది కాబట్టి వాళ్ళు కలిసి అన్ని సినిమాలు చేయగలిగారన్నమాట. అలాగే ఇప్పుడు బాలకృష్ణ గారు విజయశాంతి గారు కూడా మంచి అనుబంధం ఉంది. ఆ అనుబంధానికి పేర్లు పెడితే వాళ్ళని తక్కువ చేసిన వాళ్ళు అవుతాం. అందువల్ల ఆ బంధం అలా ఉంది కాబట్టి ఇప్పటికీ చెప్పుకుంటున్నారు బాలకృష్ణ అంటే పక్కన విజయశాంతి అని చెప్తారు. అది కదా గొప్పతనం. అయితే మిగతావి తీసి పక్కన పెట్టండి, ఎట్లాంటి అనుబంధం ఉంది, ఎట్లాంటి బంధాలు ఉన్నాయని మనకు అనవసరం. చెప్పాను కదా, అన్నిటికీ అతీతమైన బంధాలు వాళ్ళకు ఉన్నాయి. ఎప్పటికైనా బాలకృష్ణని గుర్తెచ్చుకుంటే పక్కన విజయశాంతి ఉంటుంది, చిరంజీవిని గుర్తెచ్చుకుంటే పక్కన విజయశాంతి ఉంటుంది. ఆ చరిత్ర, దాన్ని ఎవరు రూపుమాపలేరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.